హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ రోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి యార్కట్ ట్రిప్ అయితే వెళ్ళాను. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. లైక్ ఎక్కడ వెళ్ళాము, సో దానికి బడ్జెట్ ఎంత అయిందా అని చెప్పేసి అని. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ టు యార్కట్, ద మోస్ట్ బ్యూటిఫుల్ తమిళనాడు హిల్ స్టేషన్ డైరీస్. యార్కట్ వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ మేము తీసుకుంది ఏంటంటే, ఫస్ట్ ఎస్ఎంవిటి బెంగళూరు దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఎర్లీ మార్నింగే 6:10కి ఒక ట్రైన్ అయితే ఉంది, ఎనర్కులం ట్రైన్ అనమాట. సో అక్కడ నుంచి సైలం దగ్గర దిగాలి. సైలం దగ్గర దిగిన తర్వాత వెహికల్ రెంటల్ తీసుకొని యార్కట్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి యార్కట్ ఏంటంటే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. యాక్చువల్గా మేము బైక్ రైడ్ వెళ్దాం అనుకున్నాం, కానీ మాలో ఉన్న ఫ్రెండ్స్ ఏంటంటే బైక్ మీద అంతసేపు కూర్చొని జర్నీ చేయడం కుదరదు అనేసరికల్లా బైక్ జర్నీ కాస్త ట్రైన్ జర్నీగా మారింది. సో అందుకని పొద్దున్నే 4:30కి క్యాబ్స్ బుక్ చేసుకుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత జనరల్ టికెట్ అయితే తీసేసుకున్నాం 10 మందికి. లాస్ట్ మినిట్లో చేంజ్ అయింది కాబట్టి జనరల్ టికెట్ ఇక తప్పలేదు. సో టికెట్ వచ్చేసి 100 రూపాయలు పడింది ఒక్కొక్కటి. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంది. అండ్ మేము సైలం జంక్షన్ దగ్గర దిగేసరికల్లా 10:30 అయింది. యాక్చువల్గా మేము వెదర్ కండిషన్ ఏమన్నా బాగుంటుందేమో, కొంచెం చల్లగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాంలే, కానీ ఎండ అయితే ఎరగదీసేసింది వెళ్ళేటప్పుడు. సో మేము వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత బైక్స్ రెంటల్స్ తీసుకుందాం అని చెప్పేసి అని వెళ్ళి అడిగాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడెక్కడ బైక్ రెంటల్స్ ఇవ్వటం లేదు అండ్ యార్కట్కి బైక్ రెంటల్స్ ఎవరు తీసుకెళ్ళలేదు, బైక్స్ కూడా ఏం లేదని చెప్పేసి అని చెప్పారు. ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేద్దాం అని చెప్పేసి అని అటు ఇటు తిరుగుతూ ఉండంటే మాకు ఇక ప్రైవేట్ వెహికల్స్ క్యాబ్స్ లాంటివి అయితే ఎలా చేస్తారు అనేసరికల్లా ఇక మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళేసి ఒక 2 క్యాబ్లు అయితే తీసుకొని వచ్చేసారు. వాళ్ళ క్యాబ్లో అవంతా వెళ్ళి తీసుకొని వచ్చేసరికల్లా మేమంతా ఫుల్గా టైర్డ్ అయిపోయి లగేజ్ మొత్తం పెట్టుకుని రైల్వే స్టేషన్లోనే అలానే కూర్చొని ఉన్నాము చాలాసేపు అంటే ఇక మధ్యాహ్నం 12 అయిపోయింది. మేము ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నాము. డే వేస్ట్ అయిపోతుంది ఏంటబ్బా అని చెప్పేసి అని చాలా ఫీల్ అయ్యాము. యాక్చువల్గా మేము ఎప్పుడైనా ట్రిప్కి వెళ్తే వెంటనే ఇలా వెళ్ళామా, అలా బండ్లు తీసుకున్నామా, అలా వెళ్ళామా అన్నట్టుండేది. బట్ ఈసారి ఒక 2 అవర్స్ లేట్ అయింది. బట్ ఓకే, ఇది కూడా ట్రిప్లో ఒక ఎక్స్పీరియన్స్ లాగానే కన్సిడర్ చేసి ఫీల్ అయ్యాము. అండ్ 2 కార్లు రెంటల్ తీసుకొచ్చారు కదా, దానికి అమౌంట్ ఎంత అయిందంటే టోటల్గా 10,000 అనమాట 2 కార్లకి. డే 1లో తీసుకొని డే 2 సాయంత్రం 5 ఇచ్చేయాలి. సో అందుకని వాళ్ళు 10,000 దానికి అండ్ అడ్వాన్స్ ఒక 7,000, టోటల్గా 17,000 తీసుకున్నారు. సో ఇక మా యార్కట్ దగ్గరికి వెళ్ళే ట్రిప్ అయితే షురూ అయిపోయింది. సో వెళ్ళేటప్పుడు మొత్తం ఘాట్ రోడ్సే అనమాట. సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. వెళ్ళేటప్పుడు మేము చూసింది ఏంటంటే, బైక్స్ అన్నవి వెళ్తూనే ఉన్నాయి, ట్రావెల్ చేసే వాళ్ళు వస్తూనే ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బైక్స్ అసలు ఎల్లో లేదన్నారు కదా అని చెప్పేసి అని అడిగితే, బైక్లు ప్రైవేట్ బైక్స్ ఉంటే రావచ్చు, కానీ ఇక్కడ రెంటల్స్ లాంటివి ఎవరు ఏమీ ఇవ్వట్లేదు. దేనికంటే ప్రైవేట్ జీప్స్ వీటన్నిటికీ కొంచెం నష్టంగా ఉందని చెప్పేసి అని రెంటల్స్ క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి అని చెప్పారు. సో మీలో ఎవరన్నా యార్కట్కి బైక్ మీద రావాలనుకుంటే హ్యాపీగా రావచ్చు. అండ్ బైక్ మీదకి వస్తే ఏదైతే ఘాట్ రాడ్స్ ఉన్నాయో సూపర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టర్నింగ్స్ పాయింట్ కానీ ఏదన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. సో బైక్ లేకపోయినా సరే కార్లో కూడా వీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వెళ్ళేటప్పుడు పైనుంచి చూస్తూ ఉంటుంటే వ్యూ పాయింట్ సూపర్గా ఉంటుంది. ఏదో 170 అడుగుల పైన ఉన్నామని చెప్పేసి అని అక్కడక్కడ బోర్డ్స్ కనపడతా ఉంటాయి. చుట్టూతల మంకీస్, ట్రీస్, ఫారెస్ట్ సూపర్గా ఉంటుంది ఆ వ్యూ లొకేషన్ అయితే చూడటానికి అయితే. బట్ అది మధ్యాహ్నం కాకుండా ఎర్లీ మార్నింగే కనుక మీరు వెళ్ళుంటే సూపర్గా ఉంటుంది వ్యూ పాయింట్. మధ్యాహ్నం లేదా ఈవినింగ్ టైం మీరు వచ్చేలా ఉంటే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి, లేదంటే ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది వ్యూ పాయింట్ మాత్రం. సో ఫైనల్గా మొత్తానికి ఒక 20 ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా, ఆ 20 ఘాట్ రోడ్స్ అన్ని కవర్ చేసేసి మేము బుక్ చేసుకున్న శ్రీ మిశ్రా రిసార్ట్కి అయితే వచ్చేసాము. రిసార్ట్కి వచ్చిన తర్వాత రిసార్ట్ చూస్తే సూపర్గా ఉంది. మొత్తం 3 డిలక్స్ రూమ్స్ అనమాట. చూడటానికి కూడా అదిరిపోయింది. అండ్ ఇక్కడే క్యాంప్ ఫైర్, తర్వాత ఇక్కడే బీబీక్యూ కుకింగ్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట ఈ రిసార్ట్లో. అండ్ ఈ రిసార్ట్ చుట్టూ కూడా కొన్ని ఫేవరెట్ చాక్లెట్స్ అలా ఉంటాయి కదా, ఆ చాక్లెట్స్, కాఫీ పౌడర్స్, స్పైసెస్ అవన్నీ ఇక్కడ చుట్టుపక్కలే చాలా ఉన్నాయన్నమాట. చూడటానికి అయితే సూపర్గా ఉంది. అండ్ మేము ఈ రిసార్ట్ ఎంతకు బుక్ చేసామంటే టోటల్గా 8,000. ఆ మనీ కంప్లీట్గా వర్త్ అనమాట. సాయంత్రం ఏదైతే ఫైర్ క్యాంపు, బీబీక్యూ సెటప్ చేశాడో అది చూడగానే అసలు సూపర్, దీనికి ప్రైస్ పెట్టాలో తప్పే లేదనిపించింది. లగేజ్ అది ఇది మొత్తం రూమ్లో పడేసి దాని తర్వాత సాయంత్రం ఏంటి సెటప్ అని చెప్పేసి అని ఒకసారి కూర్చొని ప్లాన్ చేసి వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చాం. దేనికంటే సాయంత్రం మేమే బీబీక్యూ సెటప్ చేసుకుంటాం కాబట్టి వెళ్ళి ఒక 3 kgs తీసుకొని వచ్చాం. వన్స్ అదంతా తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ లైట్ ఎక్కడ ఫెయిల్ అయిద్దా అని చెప్పేసి అని ఒక వాటర్ ఫాల్ స్పాట్ అయితే సెలెక్ట్ చేసి అక్కడికైతే వెళ్తున్నాం. ఆ వాటర్ ఫాల్ ఏంటంటే మేము ఉన్న రిసార్ట్ దగ్గర నుంచి మాకు చాలా దగ్గర అనమాట. సో ఆ వాటర్ ఫాల్కి వెళ్ళాము. ఆ వాటర్ ఫాల్ ఏంటంటే కిలియూర్ వాటర్ ఫాల్. సూపర్గా ఉంది.
ఈ కిలియూర్ వాటర్ ఫాల్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎక్కడో కింద ఉంటుంది అనమాట. మనం వన్స్ ఆ పాయింట్ రీచ్ అయిన తర్వాత మధ్య మధ్యలో ఈ చెక్ పోస్టులు ఉంటాయండి, బండికి 50 రూపాయలు కలెక్ట్ చేసుకొని పెట్టేస్తూ ఉంటారు పార్కింగ్ కోసం అని చెప్పేసి. అది అయిపోయిన తర్వాత మనం ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే చాలా స్టెప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద లెంతీ స్టెప్స్. అవన్నీ కిందకి దిగి కిందకి వెళ్ళిన తర్వాత బ్యూటిఫుల్ కిలియూర్ వాటర్ ఫాల్స్ అయితే మనకి దర్శనం ఇచ్చింది. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి కనుక వస్తే మామూలుగా ఉండదు, సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ చేస్తారు మీరు. నేను అండ్ నా ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఇక వాటర్ ఫాల్ కనపడిందంటే అసలు తగ్గేదే లేదన్నట్టు బట్టలు మొత్తం ఉడికేసి వెళ్ళి ఆ నీళ్ళ కింద అలా కూర్చున్నాం. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంటే అసలు గడ్డ కట్టించే చల్లనమాట, చల్లగా ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్ళేసి అలా కొంచెం సేపు ఎంజాయ్ చేసి కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ అవన్నీ తీసుకొని అక్కడైతే ఫినిష్ చేసాము. యాక్చువల్గా అప్పుడే లేట్ అయిపోయింది, 6:30 అట్లా అయిపోయింది. 6:30 ఏంటి, 6:45 అలా వచ్చింది. సో అదంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక వస్తా ఆ బీబీక్యూలోకి ఫుడ్ ఐటమ్స్ లైక్ ఫ్రైడ్ రైస్ అని, కుష్కా అని చెప్పేసి అవన్నీ తీసుకొని వచ్చాము. బీబీక్యూ ప్రిపరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేసాము. అక్కడ వాడు కాల్చుకోవడానికి ఫెన్సింగ్ అదంతా ఇచ్చాడు. అది అయిపోయిన తర్వాత బొగ్గులు అవన్నీ తీసుకురావడానికి మా దగ్గర 300 తీసుకున్నాడు. మొత్తానికైతే సెటప్ అంతా సెట్ చేశాడు. అదేంటి గుచ్చుకోవడానికి ఆ స్టిక్స్ అవన్నీ తీసుకొచ్చాడు. అండ్ మేమేంటంటే ఇక చికెన్ తీసుకొచ్చి డీప్లో తీసుకొచ్చేసి ఇక మొత్తం దాన్ని క్లీన్గా వాష్ చేసి ఇక మసాలా కోడిగుడ్డు కారం అవన్నీ మొత్తం పట్టించేసి మిక్స్ అయితే దారుణంగా చేసేసి అలా కొంచెం చికెన్ని మ్యారినేట్ చేయించాం. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫైర్ క్యాంప్ కూడా సెటప్ చేసాం. ఒక సైడ్ ఏమో ఫైర్ క్యాంప్, ఇంకో సైడ్ ఏమో చికెన్ బీబీక్యూ. రెండు కాంబినేషన్ ఎక్సలెంట్, అసలు సూపర్ అంటే సూపర్. దాంతోపాటు అడ్వాంటేజ్ ఏంటంటే పైన మూన్ లైట్ అనమాట. మూన్ లైటు, మా దగ్గర ఉన్న లైటు, ఈ ఫైర్ క్యాంపు, బీబీక్యూ అసలు వాట్ ఈస్ సీన్ అని చెప్పేసి అనిపించింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. వీ హ్యాడ్ అన్ వండర్ఫుల్ నైట్ ఇన్ డే 1 అట్ యార్కట్. చికెన్ 3 కేజీలు తెచ్చాం. అసలు ఎక్కువైపోద్దేమో అనుకున్నాలే కానీ నైట్ కాలుస్తూ ఉంటుంటే వాళ్ళు కాల్చడం, ప్లేట్లో పెట్టడం, మేము తింటూ ఉంటాం. సరిపోయింది. 3 కేజీస్ అసలు సరిపోదేమో, ఎలా ఇప్పుడు సరిపోతాయి అని చెప్పేసి అని కూడా అనుకున్నాము. మొత్తానికైతే అందరికీ అడ్జస్ట్ అయింది. సరదాగా మాట్లాడుకుంటూ కూల్ డ్రింక్స్ అవన్నీ తాగేస్తూ మొత్తానికైతే డే 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. వి ఎంజాయ్డ్ ఏ లాట్ సార్ ఇన్ డే 1. మేము పడుకునేసరికల్లా నైట్ 2 అయిపోయింది. దేనికంటే మేము చికెన్ అదంతా నైట్ 12 తర్వాతే తిన్నాము. దేనికంటే సాటర్డే కదా, కొంతమంది నాన్ వెజ్ తినరు అనమాట. సో వాళ్ళ కోసం వెయిట్ చేసి 12 తర్వాత మొత్తం తినడం అదంతా స్టార్ట్ చేసాము. సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యేసరికల్లా 6 o'clock అవుతుంది. మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికల్లా ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయే ఉంది. అలా ఇక మార్నింగ్ వ్యూ పాయింట్ అదంతా చూసేసి మళ్ళీ తిరిగి మా రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. దాని తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయిపోయి మా లగేజ్ అంతా కూడా ఒకేసారి ప్యాక్ చేసేసుకొని బోటింగ్ హౌస్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. బోటింగ్ హౌస్ అయితే బయట నుంచి చూడటానికి సూపర్గా ఉంది. చాలా పెద్దది అని చెప్పేసి చెప్పనులే కానీ ఉన్న దాంట్లో చాలా బాగుంది చూడటానికి కానీ, లైక్ బోట్ అది వెళ్ళటానికి కానీ చాలా బాగుంది. దీనికి ఎంట్రీ ఫీ లేదులే కానీ లోపలికి వెళ్ళొచ్చు. బట్ బోట్ రైడ్ లాంటిది ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా మనీ పే చేయాలి. దాని ప్రైజింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. పెడల్ అంటే ఇద్దరు కలిసి వెళ్ళే ఒక బోట్, తర్వాత ఒక ఫ్యామిలీ 4 కలిసి వెళ్ళే బోట్, తర్వాత 5 మెంబర్స్కి ఒకటి అండ్ 8 మెంబర్స్ ఒకటి అనమాట. నార్మల్ బోట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇంజిన్ బోట్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ అనమాట, ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. అండ్ మేమేంటంటే 10 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 5 మెంబర్స్ సరిపడే బోట్ అయితే ఒక 2 తీసుకున్నాము. ఒక బోట్కి వచ్చేసి ప్రైస్ 600 రూపీస్. మేము 2 బోట్స్ తీసుకున్నాము. అండ్ 2 బోట్స్లో వెళ్తే అంత కిక్కేం ఉండదని చెప్పేసి 10 మంది కలిసి ఒకే బోట్లో కూర్చున్నాము. ఇది వెళ్ళేది ఎలాగో మోటార్ బోట్ కాదు కాబట్టి అంత పెద్ద డేంజర్ ఏం కాదు. అలా సరదాగా అందరం లైఫ్ జాకెట్స్ వేసుకొని అలా సింగిల్ బోట్లో 10 మెంబర్స్ వెళ్ళామన్నమాట. సపరేట్ బోట్స్లో వెళ్తే అసలు ఎంజాయ్ చేసే వాళ్ళమే కాదు. దేనికంటే సగం మంది అక్కడ ఉంటారు, సగం మంది ఇక్కడ ఉంటారు, అంత ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు. సో మోస్ట్లీ ఒకే బోట్లో వెళ్తూ ఉంటుంటే కొంచెం ఫన్నీగా సరదాగా మొత్తం చేసుకోవచ్చు అనమాట. మేము సరదాగా కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని అయితే క్యాప్చర్ చేసేసుకున్నాం. దాంతోపాటు ఇక్కడ ఫొటోస్ అవన్నీ తీయడానికి కొన్ని టీమ్స్ అయితే ఉన్నాయి. చిన్న లాకెట్ లాగా ఉంటుంది, దాని మీద ఫోటో ప్రింట్ అయ్యాలంటే 250 రూపీస్, నార్మల్ అయితే లైక్ 100 రూపీస్. అంటే ఫ్రేమ్ సైజుని బట్టి ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారు. అండ్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మేమైతే ఏం తీసుకోలేదులే కానీ జస్ట్ మీరు ఎవరైనా వస్తే ఇవి కూడా ఉన్నాయని చెప్పేసి జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా అంతే. మేము అసలు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వస్తే 10-10:30 కల్లా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఏ హోటల్ దగ్గరికి వెళ్ళి అడిగినా సరే లేదు అనే చెప్పేశారు. బజ్జీలు గిజ్జీలు లాంటివి వేస్తున్నారులే కానీ ఆల్రెడీ 10 అయింది.
ఆ టైంకి బజ్జీలు అంటే కష్టం. సో అందుకని సరదాగా కొన్ని ప్లేసెస్ అటు ఇటు తిరిగేసి ఇక మధ్యాహ్నం పూటే డైరెక్ట్గా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. లంచ్ ఫినిష్ అయిన తర్వాత మాకు దగ్గరలోనే ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి. లేడీ సీట్ అని చెప్పేసి ఒక విజిటింగ్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ అంత చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయంటే అక్కడ ఒక టాప్ లెవెల్ నుంచి కిందకు చూస్తే యార్కట్లో ఉన్న ఘాట్ రోడ్ అదంతా కొంచెం క్లియర్గా కనపడుద్ది. సో అక్కడికి వెళ్ళేటప్పుడు మాకు ఒక టెలిస్కోపిక్ వ్యూ అని చెప్పేసి ఒక చిన్న గదిలా ఉంది. అందులో ఏంటంటే పైన నుంచి ఆ టెలిస్కోప్ పెట్టి చూస్తే మనకి ఆ ఘాట్ రోడ్స్ అండ్ దూరంగా జరుగుతున్న మైనింగ్, దానికి సంబంధించిన కొన్ని లేక్స్ అవన్నీ కనిపిస్తాయని చెప్పేసి మాకు చాలా పెద్ద స్టోరీ చెప్పాడు. అయ్యో నిజమేనేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు, టెలిస్కోపిక్ వ్యూ దండగా. దానికన్నా మనం నార్మల్గా చూస్తేనే క్లియర్గా కనపడిద్ది. అది జస్ట్ ఒక ఫోటో దిగడానికి ఏదో చిన్న వీడియో తీసుకొని ఆ టెలిస్కోపిక్ నుంచి చూసాం అని చెప్పుకోవడానికి తప్ప అది పెద్ద యూస్ ఏం కాదు. పైగా బడ్జెట్ కూడా పెద్ద ఏం కాదులే, కానీ పర్ హెడ్ వచ్చేసి 10 రూపీసే. అదైతే చూసాము, దాని తర్వాత వచ్చేసాము. సో దానికి దగ్గరలోనే మనకి ఇంకొక 2 విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అదే ఒకటి వచ్చేసి రోజ్ గార్డెన్, ఇంకోటి వచ్చేసేమో సిల్క్ ఎలా తయారవుద్దా అని చెప్పేసి ఇంకొకటి 2 డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. అందులో ఫస్ట్ రోజ్ గార్డెన్ వచ్చేసి దాని ఎంట్రీ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. లోపలికి వెళ్తే లైక్ బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్స్ అవన్నీ, ఆ గార్డెన్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను చూసి షాక్ అయిన థింగ్ ఏంటంటే ఆ రోజ్ గార్డెన్ని లీజ్కి కూడా ఇస్తారంట. లైక్ సీరియల్ షూటింగ్ కానీ సినిమా షూటింగ్ కానీ అలా వాటికి లీజ్కి ఇస్తారంట. సినిమా షూటింగ్కి పర్ డే వచ్చేసి 50,000 ఛార్జ్ చేస్తారంట వాళ్ళు. అంటే అక్కడ వాళ్ళు ఆ బోర్డు మీద రాశారు సినిమా షూటింగ్ అయితే పర్ డేకి వచ్చేసి ఇంత అని చెప్పేసి. రోజుకి 50,000 అంటే బాబోయ్ మామూలు విషయం కాదు. ఇంకా ఆ ప్లేసెస్ కొన్ని చూసేసిన తర్వాత ఆ సిల్క్ వాన్ అని చెప్పేసి అక్కడికి వెళ్దాం అనుకున్నాంలే, కానీ దానికి టికెట్ వచ్చేసి పర్ హెడ్ 30 రూపీస్. లోపలికి వెళ్ళినా పెద్ద చూసే పాయింట్స్ లాంటివి ఏముండవు, అంటే వ్యూ పాయింట్స్ లాంటివి ఏముండవు అని చెప్పేసి దాన్ని చూడలేదు. కాకపోతే జస్ట్ బయట ఉండి చూసేసి అక్కడ నుంచి అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడు ఏంటంటే మేము ఇక ఆ యార్కట్ ఆ ప్లేస్ నుంచి కిందకి రావాలి. ఆ ఘాట్ రోడ్లో అలా కిందకు వచ్చేసి మేము రెంట్ తీసుకున్న వెహికల్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసేయాలి. సో మా 2 బండ్లు రెంట్ తీసుకున్నవి అక్కడ ఇచ్చేసిన తర్వాత మేము ట్రైన్కి అయితే రాదలుచుకోలేదు. దేనికంటే వెళ్ళేటప్పుడు అయితే జనరల్లో వెళ్ళాం, కానీ వచ్చేటప్పుడు మళ్ళీ అదే జనరల్లో రావాలంటే దోలు తీరిపోద్ది, సీట్లు దొరకవు ఏం దొరకవు, చాలా ఇబ్బంది అవుద్దని చెప్పేసి అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉండేసి బస్సులో వచ్చేసాం. అక్కడ కర్ణాటక బస్సులు చాలా ఉంటాయి. బస్సు నెంబర్ వచ్చేసి 3.33 బస్సులు అనమాట. ప్రతి ఒక్క బస్సు కర్ణాటక వచ్చేస్తుంది. కర్ణాటకలో ఎక్కడ దిగుద్ది అంటే సిల్క్ బోర్డ్ దగ్గర దిగుద్ది. ఎలక్ట్రానిక్ సిటీ, సిల్క్ బోర్డ్ ఆ ప్లేసెస్లో దిగుతాయి అనమాట. మన దగ్గరికి ఏదైతే పాయింట్ ఉంటుందో అక్కడ దిగేసి మన డెస్టినేషన్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోవచ్చు. మేము 6-6:30 ఆ టైంకి బస్సు ఎక్కామా. మేము బెంగళూరు వచ్చేసరికల్లా అరౌండ్ ఒక 12 అలా అయింది. ఇక 12 అయిన తర్వాత ఇక ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఇక్కడ బోల్డ్ ఉన్నాయి. ఆ బస్సులు ఎక్కేసి అక్కడ దిగేసి ఫైనల్గా మా పీజీకి అయితే చేరుకున్నాం. ఫైనల్గా ఈ ట్రిప్కి మాకైన బడ్జెట్ ఎంత అంటే 34,290 రూపీస్. సో పర్ హెడ్ వచ్చేసి 3,490 రూపీస్ పడింది అనమాట. ఎక్కువ ప్లేస్లు అయితే కవర్ చేయలేకపోయాం, కానీ కవర్ చేసిన ప్లేసెస్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫస్ట్ టైం మేము సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటా, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగే ఆ ట్రిప్లో చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ వీకెండ్ నేను ఆ యార్కట్ ట్రిప్ అయితే ఫినిష్ చేసుకున్నాను. సో ఇలాంటి స్టోరీస్ కోసం ప్లీజ్ ఫాలో మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.